వెల్కమ్ టు ఓహో టాకీస్. నిన్న మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అన్ని రాజకీయ పార్టీలు రేవంత్ రెడ్డి మాట్లాడిన ఏవైతే చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని గురించి చర్చిస్తూ ఉన్నారు. ఇంతకీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని, రాష్ట్రం మొత్తం దివాలా తీసి ఉందని, రాష్ట్రం అప్పుల్లో ఉందని, రాష్ట్రానికి నెలకు 18,500 కోట్లు ఆదాయంగా వస్తోందని, ఈ 18,500 కోట్ల నుంచే మరి రాష్ట్రం అప్పులు వాటికి సంబంధించి వడ్డీలు చెల్లిస్తుందని, అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి జీతభత్యాలు చెల్లిస్తుందని, ఇక పథకాల అమలుకు కూడా డబ్బులు మిగలట్లేదని, ఇబ్బందిగా ఉందని చెప్పేసి, ఎక్కడికి వెళ్ళినా నయా పైసా అప్పు పుట్టట్లేదని, ఎవరు కూడా అనా పైసా అప్పు ఇవ్వడానికి ముందుకు రావట్లేదని, అదేవిధంగా మరి బ్యాంకర్లు కూడా మన తెలంగాణ ప్రభుత్వం నుండి కొంతమంది అధికారులు వెళ్ళి బ్యాంకులను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో కూడా వారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని మరి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు చేయడానికి కూడా ప్రధాన కారణం, నిన్న మరి ఉదయం నుండి మరి ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు వారు కొన్ని డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. ఆ డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే మేము తక్షణమే రేపటి నుండి, అంటే ఈ రోజు నుండి యాక్చువల్గా వాళ్ళు సమ్మెకు దిగాల్సింది, సమ్మెకు దిగుదామని వాళ్ళు హెచ్చరికలు జారీ చేయడంతో మరి సీఎం రేవంత్ రెడ్డి మరి నిన్న ఒక సభలో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి, ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని, మీరు అదనంగా మరి ఏ డిమాండ్లు పెట్టినా, అదనంగా ఎలాంటి కోరికలు కోరినా, జీతభత్యాలు కావచ్చు ఇంకేవైనా సరే అవి తీర్చే స్తోమత మరి మా దగ్గర లేదు, ప్రభుత్వం దగ్గర లేదని చెప్పేసి ఆయన కుండ బద్దలు కొట్టి చెప్పడం జరిగింది. ఇక మొత్తం నెలకు వచ్చే ఏదైతే రాష్ట్ర ఆదాయం ఉందో అన్ని ఖర్చులకు వెళ్ళిపోతుందని, అసలు ఏమీ మిగలట్లేదని, నన్ను మీరు వీలైతే కోసుకొని తినండి, ఉడకబెట్టుకొని తినండి అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇక ప్రధానంగా ఏం చర్చ జరుగుతుందంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నప్పుడు ఒక ఇంటికి ఒక పెద్ద వ్యక్తిలాగా, ఒక ఇంటికి తండ్రిలాగా వ్యవహరించాల్సిన ఒక వ్యక్తి మరి ఈరోజు మరి ఆ కుటుంబానికి, అంటే రాష్ట్ర ప్రజలకు అభద్రతాభావాన్ని కలిగించే విధంగా, రాష్ట్ర ఉద్యోగులకు అభద్రతాభావాన్ని కలిగించే విధంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి మరి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతరత్ర ఆ రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు కూడా ఈరోజు విశ్లేషిస్తూ ఉన్నారు. మరి గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మరి కేసీఆర్ మరి మన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గురించి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ గొప్పతనం గురించి కావచ్చు, అభివృద్ధి గురించి కావచ్చు, తర్వాత ఐటీ టెక్నాలజీ ఏదైతే ఉందో పెట్టుబడుల గురించి కావచ్చు, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల గురించి కావచ్చు ఆయన గొప్పగా చెప్పడం మనం చూసాం. ఆ విధంగానే మనకు పెట్టుబడులు కూడా వచ్చాయి. కానీ ప్రస్తుతం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల వల్ల రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్ట దెబ్బతింటుందని, ఆల్రెడీ తెలంగాణ మరి ఇండియాలోనే ఒక నంబర్ 1 రాష్ట్రంగా ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వల్ల రేపు పెట్టుబడులు పెట్టడానికి కూడా ఎవరు ముందుకు రారని, కావాలనే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే రాష్ట్రం దివాలా తీసిందని చెప్పేసి ఒక ప్రచారాన్ని చేస్తున్నాడని, ఇది సబబు కాదని, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయొద్దని చెప్పి కూడా ఈటల రాజేందర్ తర్వాత బండి సంజయ్ లాంటి వ్యక్తులు కూడా మరి విమర్శలు చేయడం జరిగింది. మనం ఒకసారి చూస్తే కూడా మనం తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు మరి అప్పుడున్న సర్ప్లస్ బడ్జెట్కు, ఇప్పుడున్న సర్ప్లస్ బడ్జెట్కు, అప్పుడున్న అప్పులకు, ఇప్పుడున్న అప్పులకు, అప్పుడు ఉన్న ఆదాయానికి, ఇప్పుడున్న ఆదాయానికి మనం చూసినట్లయితే మరి తెలంగాణ రాష్ట్రం అనేది అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. మరి 2014లో కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు
అధికారాన్ని చేపట్టినప్పుడు దాదాపు 4,000 కోట్ల చిల్లర మిగులు బడ్జెట్ ఉంది. మరి 2023లో మరి బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అప్పచెప్పినప్పుడు దాదాపు మరి రాష్ట్ర ఆదాయం నెలకు 18,500 కోట్లు ఉంది. ఈ విధంగా తీసుకున్నట్టే రాష్ట్రం అనేది అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఉంది. మరి మరి రేవంత్ రెడ్డి ప్రస్తుతం మాట్లాడుతున్న ఏవైతే వ్యాఖ్యలు మాటలు ఏవైతే ఉన్నాయో చాలా బాధాకరంగా ఉన్నాయని, రాష్ట్రం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా మాట్లాడకూడదని చెప్పేసి అయితే తీవ్రంగా విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఎందుకు మరి అది ఏదైనా మరి ఇంటి సమస్య అయినా రాష్ట్ర సమస్య అయినా అది 4 గోడల మధ్యనే ఉండాలి. కానీ బహిరంగంగా మరి రాష్ట్రం యొక్క పరిస్థితి బాగాలేదని, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేదని అలా ఆయన వివరించడము, సభా వేదికల మీద చర్చించడం, ప్రస్తావించడం అనేది ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేయకూడదని చెప్పేసి అందరైతే వారి యొక్క అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం మరి నిజంగా మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదా, మరి గత ప్రభుత్వాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా వాళ్ళు గుప్పెట్లో దాచుకొని మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారా? మరి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి మరి ముక్కుసూటి వ్యవహారంతో మరి ఆర్థిక పరిస్థితిని మరి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అనేది అయితే కొంత చర్చనీయాంశంగా మారింది.